నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. వినాయక చవితి రాగానే అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ విగ్రహం మాత్రమే. ఎందుకంటే ఆకారం, పరిమాణంలో ఖైరతాబాద్ గణపతిని మించిన గణపతి ఎక్కడా ఉండదు. 70 సంవత్సరాలుగా ఖైరతాబాద్ విగ్రహాన్ని ఖైరతాబాద్ ప్రాంతంలోనే భక్తులు ప్రతిష్ఠ చేస్తున్నారు. దేశ చరిత్రలోనే ఖైరతాబాద్ గణేష్ కు ఉన్న చరిత్ర మరే ప్రాంతానికి ఉండదు. దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల రోజుల్లో ఖైరతాబాద్ గణేష్ ను చూసేందుకు లక్షల మంది జనాలు తరలి వస్తూ ఉంటారు. మరి అంతటి గొప్ప చరిత్ర ఉన్న గణనాథుడి గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం రండి. ఖైరతాబాద్ గణేశుడికి ఎంతో చరిత్ర, ప్రత్యేకత ఉంది. మొదటిసారిగా 1954లో 1 అడుగు ఎత్తుతో ఖైరతాబాద్ లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కొక్క అడుగు పెంచుతూ వస్తున్నారు. ఈ ఏడాది 70 అడుగుల వినాయకుడి ప్రతిమను సిద్ధం చేశారు. పర్యావరణ హితం కోసం మట్టితోనే ఈ బడా గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. 70 అడుగుల భారీ వినాయకుడి కోసం 1000 బ్యాగుల మట్టి, 18 టన్నుల ఇనుము, 2000 మీటర్ల కాటన్ క్లాత్, మరో 2000 మీటర్ల జూట్ క్లాత్ ఉపయోగించారు. 2014లో 60 అడుగుల ఎత్తుతో షష్ఠి పూర్తి మహోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి ఈసారి 7 ముఖాలున్నాయి. ఓవైపు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను చిత్రీకరించారు. మరోవైపు సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి, మధ్యలో గణపతిని తీర్చిదిద్దారు. ఈసారి ప్రత్యేకంగా అయోధ్య బాలరాముడిని గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తులో సిద్ధం చేశారట. 1954వ సంవత్సరంలో ఖైరతాబాద్ లో మొట్టమొదటిసారిగా సింగిరి శంకరయ్య గారు అనే స్థానిక భక్తుడు 1 అడుగు ఉన్న మహాగణపతిని ప్రతిష్ఠించారు. ఖైరతాబాద్ లడ్డూ పంపిణీలో జరిగిన తొక్కిసలాటలో లడ్డూ పంపిణీలో ఆ ఆచారాన్ని నిలిపివేశారు. ఖైరతాబాద్ గణేష్ చేతిలో కేవలం బొమ్మ లడ్డు మాత్రమే ఉంటుంది. ఖైరతాబాద్ గణనాథుడికి 55 అడుగుల యజ్ఞోపవీతం, 50 అడుగుల కండువా సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. మరి ఇవి కాకుండా ఖైరతాబాద్ వినాయకుడి గురించి ప్రత్యేకతలు మీకేమైనా తెలుసా? మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.